ఇది నువ్వు తీసుకో, నాకు బాగా వస్తుందనేమో అనుకో. హాయ్ అండి, బాయ్ అండి. ఇదిగో సచ్చాయండి గ్లాస్ పట్టుకోమనేసి తీసుకోమని చెబుతున్నాడండి. గ్లాస్ పట్టుకోమనేసి నన్ను తీసుకుంటున్నాడండి. ఇంక నేను ఏం చెప్పండి, అదిగో తప్పదు కదండి. మరి వాళ్ళు కూడా వచ్చాక నేను మళ్ళీ తీయాలండి. అలాగండి, సిగరెట్ నాకు ఇష్టం అండి. నేను ఇలా తీసుకుని వీడియో తీసుకుంటాను, తప్పులేదండి. గ్లాస్ మాత్రం అండి సత్య పట్టుకునండి, ఒక వీడియో తీసేస్తాను పట్టుకో అన్నాడండి. అలానే పట్టుకున్నానండి, అంతే. జనాలు నమ్మకపోతే మానేని కాదు. బాలు ఇలా చూడు, మరి నేను ఎలా చెప్పు. చూడండి ఫ్రెండ్స్, రాకేష్ మాస్టర్ ఇదిగో చూడండి వైజాగ్ సత్య. ఇదిగో వైజాగ్ సత్య ఇక్కడ పెట్టేసండి. వీడు ఇలా నాటకం ఆడుతున్నాడండి. ఏం చేయని చెప్పండి, నేను నాకేదో తేవటం ఉన్నదండి. సత్య కూడానండి ఇవి ఇలా చేస్తున్నాడండి. సత్య ఏం చేయని చెప్పండి మరి. నేను పోనీలే, నేను తీసుకోపోయినా సరే బాలు చెప్పిన మాటను బట్టి ఒక గ్లాస్ తీసుకుంటే ఓవర్ యాక్షన్ చెప్తున్నా. సరే బాలు ఇలా చూడమ్మా. ఇదిగో తాగమంటే నాటకం పడేస్తున్నాడండి వైజాగ్ సత్య. అగో చెట్టు కింద నుంచున్నాడు, చూసారా? అదిగోనండి బాలుడండి, సూపర్ బాలుడు నుంచున్నాడు. సరేనండి, చెప్పండి. చక్కగా అండి వాళ్ళందరికీ పార్టీ అండి. ఇక్కడ నేను సరదాగా కూర్చున్నానండి. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఒంటరిగా కూర్చున్నానండి, చూసారు కదా? ఓకేనండి. అలాగే అన్ని బ్యాడ్ మాటలు మాట్లాడతాడండి సత్య. నమ్మకండి, ఏదైనా సరదాగానే మాట్లాడతాడు తప్ప నిజంగా మాత్రం అనుకోకండి. చక్కగానండి ఒకళ్ళు ఇంటికి వచ్చిన మళ్ళీ 2 పూటలు స్నానాలు అవసరం అంటారా? అగో స్నానాలు, మేకప్లు, సోగ్గాడికి మళ్ళీ తయారైపోయాడండి, తెలుసండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నేను వారానికి చేస్తాను. వచ్చిన నష్టం ఏంటా నీకు? వచ్చిన నష్టం ఏంటి? బ్యాడ్ చేయడం ఒకటే నీకు కావాల్సింది. ఏమంటే చాలామంది కూడా నేను నచ్చిన డ్రెస్సులతోటి, నచ్చిన బ్రాలతోటి ఇక్కడ చేస్తానంటే మీకు ఏం మాయరోగం వచ్చిందని అడుగుతున్నారు. లంజముండలారా, లంజ కొడుకులారా, మీకు పని పాట లేదా? లంజముండలు కదా. మీరు రంకుమౌళ్ళతో తిరగొచ్చు, దుబాయ్లో కొట్టించుకోవచ్చు, మరి రంకుమౌని ఇంట్లో పెట్టుకుని కొలకొచ్చు. అలాంటివి నాకేమీ లేవే. నేను చక్కగా నా ఇష్టం, సెలబ్రిటీగా నా ఇష్టమైతే బ్రాలు ఇలా చుట్టుకుని, నిక్కర్లు చుట్టుకుని చేసుకుంటాను. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే దెంగేయండి, అంతే తప్ప నా జోలికి వచ్చారు కింద నుంచి ఇలా పేగులు తీసేస్తాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లంజ కొడుకు నా జోలికి వచ్చారంటే. ఇప్పుడు అనసూయ చూడండి, ఫోజులు ఇచ్చిన వల్లనే కదా 3 మూవీలో ఆఫర్ వచ్చింది. నాకు అలా 3 మూవీలో రావాలని చేసుకుంటున్నాను. మీకేం నా చుట్టమా పట్టమా? లంజముండల లంజ కొడుకులారా, మీరు దేనమ్మటో తీసుకుని వెళ్ళిపోయారు. నేను ఏమన్నా అడిగినా? రంకుమౌని పెట్టుకున్నది నేను ఏమన్నా అడిగినా? దుబాయ్లో తిరిగింది నేను ఏమన్నా అడిగినా? రంకుమౌడితో కులుగుతుంది నేను ఏమన్నా అడిగినా? నాకు బీపీ వచ్చేసింది ఇవాళ. నా జోలికి రాకుండా నేను ఎవరు స్నేహం చేయను. మీరే నా సంకన ఆగుతున్నారు. వచ్చి రా 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 లక్ష్మమ్మ అంటేనే వస్తున్నాను నేను. అంతేగా నా అంతటి నేను వస్తానని ఎవరింటికి నేను అన్ను. హాయిమంట బతుకుతాను, చేర్చిగా బతుకుతాను. ఇప్పుడు నా జోలికి ఎవ్వరూ రాకండి, నాకు ఒళ్ళు మండిపోతుంది, తెలుసండి. హాయ్ అండి, బాయ్ అండి. కొంతమంది వ్యక్తులు లంజా కొడుకులు, లంజముండలు నా గురించి ఏడుతున్నారండి. వాళ్ళు నా అమ్మ చుట్టాలా, బాబు చుట్టాలని ఏడుతున్నారు. లంజముండలు, లంజా కొడుకులారా, మీరు రంకేశాలు వేయకుండే లంజముండలారా. మీ మొగులు అలా వెళ్ళగానే గుడిసెలో దూరతాం, మొగుడు అలా వెళ్ళగానే పెళ్ళం గుడిసెలో దూరడం, అలాంటివి ఏం చేయట్లేదు కదా. నీతి నిజాయితీగా లక్ష్మమ్మ అంటే నిప్పు అన్న పేరుతో ఉంటున్నాను నేను. అంతేగాని మీరు దూరేయచ్చు, చీరలు కట్టుకుని గుడిసెల్లోకి వెళ్ళిపోయి 2,000 3,000 తెచ్చేసుకోవచ్చు. నేను అలా తెచ్చుకుంటా లేదు కదా. ఇంకో సత్య ఉన్నాడు, కేకేస్తాడు, వెళ్తాను, ఒక 1000 రూపాయలు ఇప్పింతాడు. ఎందుకు? వీడియోలు ఇప్పింతాడు, ఇంటర్వ్యూలకి ఇప్పింతాడు. 1000 తెచ్చుకుంటాను, ఇంట్లో సరుకులు కొనుక్కుంటాను. అంతేగాని రంకుమూలతో కొట్టించుకుని, రంకుమూలు ఉంచుకుని నా కొడుకులేమో 2 కొడుకులు పట్టుకెళ్ళి ఎవరమ్మటానో తీసేసుకుని లవ్ మ్యారేజ్లు చేసుకుని అలా చేసుకోలేదే. బంగారం నా ఫ్యామిలీ. నాకేంటంటే కలమ్మ తల్లి ఉన్నదే, వచ్చాను, సంతోషమేనా. వీడియో అంతేగానండి నా జోలికి రాకండి. మీకు ఇష్టమైతే మాట్లాడండి, కష్టమైతే దొబ్బేయండి, దెంగేయండి. నాకు పని ఏమి నాకు అంత కోపం వచ్చేస్తుంది, కసి వచ్చేస్తుంది. 8 సంవత్సరాల నుంచి మన ఫ్రెండ్లు నరికెత్తారా? మీ కొడుకులు పెళ్ళాలు రంకుమొగులు నరికెత్తారా? రంకేశాలు వేయకుండా ఉండాలి. రంకేశాలు వేసిన మా ఊళ్ళో అయితే పీకి నొక్కేస్తారు. రంకుమొగులు పెట్టుకుంటే మా ఊళ్ళో నరికెత్తారు. నేను అలా పెట్టుకోలేదే. చేసుకుంటే మ్యారేజ్ చేసుకుంటాను అన్నాను. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. నన్ను అన్న వాళ్ళకి అర్థమవుతుందిలేండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.